నమస్తే, myself Sarasija. Welcome to Maitri News. ముందుగా హెడ్లైన్స్. అభివృద్ధిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం. బావిలాలపల్లి రోడ్డు పనులకు ఎమ్మెల్యే గంగుల భూమి పూజ. కరీంనగర్ అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి. వాటర్ పైప్ లైన్ పనులకు వెలిచాల రాజేందర్ రావు భూమి పూజ. కాంగ్రెస్ పార్టీకి అభివృద్ధి ఎజెండా. అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి. ఇక వార్తల్లోని వివరాలు. కరీంనగర్ అభివృద్ధిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. నగరంలోని 51వ డివిజన్లో 15 లక్షల రూపాయల నిధులతో రామాలయం నుండి వావిలాలపల్లి చౌరస్తాకు వెళ్లే రోడ్డు పనులకు భూమి పూజ చేశారు. మాజీ కార్పొరేటర్ మేచినేని అశోక్రావుతో పాటు డివిజన్ వాసులు ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్చాన్ని అందించి సాలువాతో సత్కరించారు. కేసీఆర్ ఆధ్వర్యంలో సీఎం అస్యూరెన్స్ నిధులతో కరీంనగర్ నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. అప్పుడు చేసిన అభివృద్ధి తప్ప ప్రస్తుత ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యమని చెప్పారు. ఆ రెండు పార్టీలు 2 ఏళ్లుగా ఒక్క పైసా కూడా తీసుకురాలేదని విమర్శించారు. రానున్న రోజుల్లో కూడా అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని చెప్పారు. నగరపాలక సంస్థ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో ఓట్లు వేసి గెలిపించాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు మాజీ కార్పొరేటర్లు మేచినేని అశోక్రావు, వంగపల్లి రాజేందర్ రావు, మాజీ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ మల్లారెడ్డి, శేఖర్, చందు, బీఆర్ఎస్ నాయకులు, డివిజన్ వాసులు పాల్గొన్నారు. కరీంనగర్ కార్పొరేషన్లో డివిజన్ నెంబరు 51లో లింక్ రోడ్ ఇది. గోపికృష్ణ రోడ్డు అద్భుతంగా సీఎం అస్యూరెన్స్లో అద్భుతంగా రోడ్ వేసినాం. అది దాంతోపాటు రామాలయ దగ్గర కూడా పెద్ద రోడ్ వేసినాం. ఇది ఓల్డ్ ఎంప్లాయ్మెంట్కు మరియు గోపికృష్ణ రోడ్డుకు లింక్ రోడ్. ఇది ఈ కరీంనగర్లో అన్ని రోడ్లు బ్రహ్మాండంగా తయారు చేసుకున్నాం. సీఎం అస్యూరెన్స్ కేసీఆర్ గారు ఇచ్చిన సీఎం అస్యూరెన్స్ ద్వారా కానీ, ఆర్ఎన్బి రోడ్స్ ద్వారా కానీ, కేసీఆర్ గారు ఇచ్చిన స్మార్ట్ సిటీ ద్వారా కానీ కరీంనగర్లో అద్భుతంగా రోడ్లు వేసినాం. ఓన్లీ లింక్ రోడ్ మిగిలిపోయింది. కొన్ని అనివార్య కారణాలను ఆపేసిన కొంతమంది దాన్ని మళ్ళీ ఇమ్మీడియట్గా స్థానిక కార్పొరేటర్ గారు అశోక్ రావు గారు వెన్ను నా దగ్గర రాగానే ఇమ్మీడియట్గా కమిషనర్తో మాట్లాడి కమిషనర్ దగ్గరకు వెళ్ళి ఇద్దరం కలిసి కలెక్టర్కి పోయి కలెక్టర్ స్పెషల్ ఆఫీస్ తీసుకొని ఈ లింక్ రోడ్ వలన ప్రజలకు ఇబ్బంది ఏంటంటే ఇమ్మీడియట్గా 15 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అది టెండర్ అయిపోయింది. ఇప్పుడు ఈరోజు పనులు స్టార్ట్ చేస్తాం. ఈ పనులు కూడా 5 రోజుల ఈ రోడ్ కంప్లీట్ చేసుకుంటాం. సో కలెక్టర్ గారు కూడా మేము రిక్వెస్ట్ చేసినాం. గతంలో చాలా శాంక్షన్ చేసుకున్నాం, కానీ అనివార్య కాలం కొన్ని ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం రాలేకపోయింది. ఇటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం 2 విఫలమైనాయి. కాబట్టి ఆ రోజు మేము తెచ్చిన నిధులు కంటిన్యూ చేయమని చెప్పడం వల్ల ఈరోజు 15 లక్షలతోటి ఈరోజు పనులు స్టార్ట్ చేసుకున్నాం. ఈ లింక్ రోడ్ కంప్లీట్ అయిపోతే ఈ సుమారు 51 డివిజన్లకు ఏ ఒక్క రోడ్గా మిగిలి ఉన్నది. ఇంకేమైనా తక్కువ రోడ్గా మళ్ళీ డెవలప్ చేసింది మేమే, రేపు డెవలప్మెంట్ చేసేది కూడా మేమే చేస్తాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, కేంద్ర ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము సీఎం వస్తున్న ద్వారా 10 సంవత్సరాలు అద్భుతంగా డెవలప్ చేసినాం. సీఎం రేవంత్ ప్రత్యేక దృష్టితో కరీంనగర్ ను సుందరంగా తీర్చిదిద్దుతున్నారని కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్ రావు అన్నారు. నగరంలోని 10వ డివిజన్ కట్టారాంపూర్ నుండి కోతిరాంపూర్ వరకు ₹1 కోటి చేపట్టనున్న హెచ్డిపిఈ వాటర్ పైప్ లైన్ పనులను నగర కాంగ్రెస్ అధ్యక్షులు అంజన్ కుమార్ మాజీ కార్పొరేటర్లతో కలిసి ప్రారంభించారు. కరీంనగర్ లో రోడ్లు, డ్రైనేజీలు, ఇతర మౌలిక వసతులు కల్పనకు కృషి చేస్తున్నామని రాజేందర్ రావు తెలిపారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నగర సమస్యలను గాలికి వదిలేసి అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. నగరంలో పెండింగ్ అభివృద్ధి పనులకు సంబంధించి 30 కోట్లు మంజూరు చేయించామని, మరో 50 కోట్లు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని త్వరలో మంజూరు చేయిస్తామని తెలిపారు. మాజీ కార్పొరేటర్ కోడూరు రవీందర్ గౌడ్ విజ్ఞప్తి మేరకు కోతిరాంపూర్లో పెండింగ్ లో ఉన్న పైప్ లైన్ పనులను తన స్వంత ఖర్చులతో చేయిస్తారని రాజేందర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కోడూరి రవీందర్ గౌడ్, ఆకుల నర్మదా నర్సన్న, టేలా భూమయ్య, హర్ష మల్లేశం, కాంగ్రెస్ నాయకులు నరహరి జగ్గారెడ్డి, గడ్డం విలాసరెడ్డి, మూల జైపాల్, కన్నయ్య గౌడ్, చర్ల పద్మ, నెల్లి నరేష్, పిట్టెల లింగయ్య, రమణారెడ్డి, నాయకులు, డివిజన్ వాసులు పాల్గొన్నారు. ఆయన వాళ్ళని ఒక రోడ్డు విషయం చెప్పేదాకా ఇచ్చి పెడతలేదు. మధ్యలో స్పీచ్ బ్రేక్ అయినా పడలేదు. అట్లా నడుతున్నదంట. ఇంకో రోడ్డు ఇటువంటిదే ఉన్నది.
అని చెప్తున్నారు. తప్పకుండా చేయిస్తాము. ముఖ్యమంత్రి గారు కరీంనగర్ మీద అత్యంత ప్రేమగా ఉన్నారు. కరీంనగర్ మీద ప్రత్యేక దృష్టి పెట్టినారు. మన కరీంనగర్ కోసము ఆయన 3వ తారీఖు నాడు ఇక్కడికి రావడం జరుగుతున్నది. మనకు కావలసిన ఫండ్స్, మనకు కావలసిన పనులు అన్నీ ఏదైతుందో ఆయనకు ఆ రోజు ఆ మీటింగ్ లో చెప్పడం జరుగుతుంది. ఆయన కూడా చాలా సానుకూలంగా ఉన్నారు కరీంనగర్ విషయంలో. ఖచ్చితంగా కరీంనగర్ ను అత్యద్భుత పట్టణంగా తీర్చిదిద్దుతానన్న పట్టుదలతో ఉన్నారు. ముఖ్యమంత్రి గారి స్పెషాలిటీ ఏంటంటే అర్బన్ డెవలప్మెంట్. ఆయన ఎప్పుడు చెప్తుంటాడు, నాకు తెలిసిన ఒక్క సబ్జెక్ట్ ఏదైతుందో అర్బన్ డెవలప్మెంట్ మీద నాకు తెలిసినంత ఎవరికి తెలియదని. అందుకే హైదరాబాద్ లో ఫ్యూచర్ సిటీ అని పెట్టినారు. 3 సిటీలు ఆల్రెడీ ఉంటే హైదరాబాద్, సికింద్రాబాద్ హైటెక్ సిటీ, సైబరాబాద్ ఉంటే ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అని 4th సిటీ. కరీంనగర్ కు చెందిన అబ్దుల్ హమీద్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నగరంలోని డీసీసీ కార్యాలయంలో కార్పొరేషన్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పి ఆహ్వానించారు. అబ్దుల్ హమీద్ విజయనగర్ కాలనీ వెల్ఫేర్ సొసైటీ సంయుక్త కార్యదర్శిగా పనిచేశారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై డివిజన్ వాసులకు అవగాహన కల్పిస్తూ అందుబాటులో ఉంటూ ఉంటారని తెలియజేశారు. కాంగ్రెస్ సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన హామీలకు ఆకర్షితుడై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు పేర్కొన్నారు. 34వ డివిజన్ నుండి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తూ అంజన్ కుమార్ కు దరఖాస్తు సమర్పించారు. ఈ కార్యక్రమంలో మడుపు మోహన్ తో పాటు అహ్మద్ మహమ్మద్, షేక్ మొహమ్మద్, హఫీజ్, ముజ్జు, ఇర్షద్, యాకూబ్, ఖాసిం, సుమీర్, ముజాహిద్, రఫూక్, తాజ్, అన్సర్, ఒబామా, అపర్ణ, సంతోష్, వెంకటేష్, రాజు, రాజయ్య పాల్గొన్నారు. అబ్దుల్ హమీద్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మనందరూ కూడా జిల్లా కాంగ్రెస్ పక్షాన స్వాగతం తెలియజేస్తున్నాను. మనందరం కూడా పార్టీకి మీరు పనిచేసి మన డివిజన్లో మన అభ్యర్థులు గెలిపించుకొని మళ్ళీ డీసీసీ ఆఫీసులో సన్మానం పొందవలసిందిగా మీ అందరినీ రిక్వెస్ట్. మీ ఆధ్వర్యంలో ఇదే ఉదాహరణతో మరి పార్టీలో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ బీజేపీలకు అభ్యర్థులు కరువయ్యారని నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హర్షంకర్ అన్నారు. కరీంనగర్లోని మంకమతోట డివిజన్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలోనే కరీంనగర్ ను సుందర నగరంగా అభివృద్ది చేశామన్నారు. కండువా మార్చగానే మాజీ మేయర్ సునీల్ రావు బీజేపీ అభివృద్ది చేసిందని మాట మార్చారని ఆరోపించారు. బీజేపీలో గెలిచే అభ్యర్థులు లేకనే బీఆర్ఎస్ పార్టీ నుండి తీసుకుంటున్నారని అన్నారు. బీజేపీలో చేరిన మాజీ మేయర్ ను సొంత పార్టీ నేతలే వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. డంప్ యార్డుకు 100 కోట్లు తీసుకువచ్చాకే బీజేపీ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలన్నారు. మున్సిపల్ అధికారులు రూపొందించిన రిజర్వేషన్ల ప్రక్రియ తప్పుల తడకగా ఉందన్నారు. ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్లు దిండిగాల మహేష్, కచ్చు రవి, నగర బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రశాంత్ రెడ్డి, షౌకత్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికలు స్టార్ట్ అవుతున్నాయి అంటేనే 2 సంవత్సరాల నుండి కరెక్ట్ 2 సంవత్సరాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకురాని వాళ్ళు 3-4 రోజుల నుంచి చూస్తున్నాం. కొబ్బరికాయలు కొడుతున్నారు. 2 సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి తీసుకురాలి. వాళ్ళు కొబ్బరికాయలు కొట్టుకుంటూ తిరుక్కుంటూ ఆ గల్లులల్లా కాంగ్రెస్ మొత్తం చేసింది అభివృద్ధి అని చెప్తారు. ఈ కరీంనగర్ ప్రజలకు తెలుసు. మొన్న మాజీ మేయరు సునీల్ రావు మాట్లాడుతున్న 1000 కోట్లతో ఆయన అభివృద్ధి చేసిండట. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కరీంనగర్ తెచ్చింది లేదు, అభివృద్ధి చేసింది లేదు. మొత్తం కూడా 2014 నుండి
2023 డిసెంబర్ 3 తారీఖు వరకు కరీంనగర్ నగరాన్ని ప్రతి చిన్న గల్లీ 10 ఫీట్ల గల్లీ నుంచి 100 ఫీట్ల రోడ్డు దాకా రోడ్డు డెవలప్ చేసిందే బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇక్కడ స్థానిక మాజీ మంత్రులు, స్థానిక శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారి నేతృత్వంలోనే కరీంనగర్ సుందర నగరంగా తీర్చిదిద్దబడింది. ఉండాలి ఆ మాజీ మేయర్కు బుద్ధి కొంచెమన్నా. మరి నోరా ఏమన్నా ఆయన్ని చెప్తాడు. కరీంనగర్ డెవలప్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. గంగుల కమలాకర్ గారు, వినోద్ కుమార్ గారు కష్టపడితే ఈ నగరం ఇంత గొప్పగా అయిందని చెప్తాడు. ఇడ కన్ను మారుస్తే నాలుక మారుతుందా, మనిషి మారుతారా? యశోద హాస్పిటల్లో తుంటి మోకాళ్ల మార్పునకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని డాక్టర్ సునీల్ దాచుపల్లి అన్నారు. కరీంనగర్లోని యశోద హాస్పిటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. హాస్పిటల్ పేషెంట్స్ కు అత్యాధునిక సౌకర్యాలతో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. ప్రపంచ స్థాయి సేవలు యశోద హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయని అన్నారు. రోబోటిక్ సర్జరీ అందుబాటులో ఉందని, సరైన సమయంలో తుంటి మోకాళ్ల మార్పిడి ద్వారా జీవన ప్రమాణాలు పెంచుకోవచ్చని సూచించారు. రోజువారీ పనులు చేసుకోలేకపోయినప్పుడు రోబోటిక్ సర్జరీ ఖచ్చితంగా చేసుకోవాల్సిందేనని చెప్పారు. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటేనే సర్జరీ వీలవుతుందన్నారు. అంతేకాకుండా నాణ్యత కలిగిన పరికరాలను ఉపయోగిస్తూ ఏళ్ల తరబడి నిలిచేలా వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. ప్రతి నెల 3వ మంగళవారము నేను ఇక్కడికి వస్తాను మా సర్వీసెస్ ఇవ్వడానికి. అందరూ పేషెంట్లు అక్కడ దాకా హైదరాబాద్కు వచ్చే కన్నా మేము ఇక్కడికి వస్తే ఈజీ అని ఇప్పుడు మన యశోద సెంటర్లో క్లినిక్ లాగా పెట్టి అందరూ స్పెషలిస్ట్ వస్తున్నారు. అండ్ దాంతో చాలా బెనిఫిట్ ఉంది. ఇవాళ ఒక్కరోజే నాకు అపాయింట్మెంట్స్ ఒక 55 దాకా ఉన్నాయి. అంటే మనం ఒక 55 ఫ్యామిలీని హైదరాబాద్ నుంచి వచ్చేదానికి ఆపి ఇక్కడ సర్వీసెస్ ఇస్తున్నాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇవాళ మన మీటింగ్ ఏంటంటే అండి, అంటే స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ టాప్ మోస్ట్ సర్వీసెస్. ఇప్పుడు మనకేమనిపిస్తుంది, ఉదాహరణకి చెప్తాను. ఇప్పుడు ఒక లేడీ బాగా రిచ్ వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు, పాక్షిక మోకాళ్ళ మార్పిడి చేసుకోవడానికని వాళ్ళు మాంచెస్టర్ లండన్ దగ్గర ఉంటుంది, వెళ్ళారు. వెయిటింగ్ లిస్ట్ ఒక వారం రోజులు ఉంది. దాని తర్వాత ఎవరో వాళ్ళ తెలిసిన చుట్టాలకి హైదరాబాద్లో ఫోన్ చేస్తే చెప్పారట, మేము వెయిట్ చేస్తున్నాం ఇక్కడ అని. వాళ్ళు అడిగారంటే అదేంటి మరి అక్కడ దాకా వెళ్ళారు, ఇక్కడ డాక్టర్ సునీల్ అని వచ్చాడు, ఆయనే అక్కడి నుంచి వచ్చాడు కదా, మరి ఇక్కడ ఎందుకు వెళ్ళదు అంటే అవగాహన రాహిత్యం లేక. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై దుష్ప్రచారాన్ని ఆపాలని ఓసీ సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు అన్నారు. కరీంనగర్లోని ఓ ప్రైవేటు హోటల్లో నిర్వహించిన ఓసీ ఐకాసా సమావేశంలో ఓసీ ఐకాసా జాతీయ సలహాదారు పెండ్యాల కేశవరెడ్డి, జిల్లా అధ్యక్షులు జున్నూతుల రాజిరెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. అనంతరం జాతీయ స్థాయి ఓసీ మహాధర్నాకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. అగ్రవర్ణాలలో ఆర్థికంగా వెనుకబడి ఉన్నవారు రిజర్వేషన్ల లేమి కారణంగా అటు సంక్షేమ పథకాల ఫలాలు, ఇటు రాజకీయ పదవులు పొందలేకపోతున్నారని తెలిపారు. తమ డిమాండ్ల సాధనకు ఫిబ్రవరి 27న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఓసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన జాతీయ స్థాయి ఓసీల మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఓసీ జేఏసీ జాతీయ సలహాదారు పెండ్యాల కేశవరెడ్డి, జిల్లా అధ్యక్షులు జున్నూతుల రాజిరెడ్డి, పోల్సాని దేవేందర్రావు, అందెం రమణారెడ్డి, వేముల సుదర్శన్ రెడ్డి, పీచర మనోహర్ రావు, దేవరాజుల మనోహర్ శర్మ, జిల్లా అంజయ్య, ఓసీ ఐకాసా నాయకులు పాల్గొన్నారు. దాదాపు 60,000 మంది పైగా ఓసీ వర్గీయులతోని విజయవంతంగా స్వచ్ఛందంగా కదిలి వచ్చిన కుల బంధువులతోని మేము నిర్వహించుకోవడం జరిగింది. దాంట్లోపల స్పందన చూస్తే మాకేందంటే వాళ్ళు స్వచ్ఛందంగా, మేము ఎలాంటి వాహనాలు పెట్టకుండా కూడా స్వచ్ఛందంగా వాడిచ్చే వాళ్ళే బైక్లతోనో, కార్లతోనో, తర్వాత బస్సులతోనో వచ్చి ఈ విజయవంతం చేసిన మా ఓసీ కుల బంధువులందరికీ మేము పేరు పేరున మా ఓసీ జేఏసీ తరఫున, జాతీయ కమిటీ తరఫున, రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇది ఆ రోజు తీసుకున్న నిర్ణయం మేరకు జాతీయ స్థాయి లోపల వివిధ రాష్ట్రాల ఓసీ జేఏసీ నాయకులతోని, అన్ని ఓసీ వర్గాలతో, అన్ని ఓసీ సంఘాలతో కలుపుకొని ఈ నెల మన వచ్చే ఫిబ్రవరి 20న జంతర్ మంతర్ దగ్గర ఉదయం 10 గంటలకు 10,000 మందితోని ఓసీల మహాధర్నాను మేము చేపట్టడం జరిగింది. దీనికి వివిధ రాష్ట్రాల నుంచి ఓసీ సంఘాల ప్రతినిధులు, తర్వాత జాతీయ స్థాయి నాయకులు, అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, కేంద్ర మంత్రులు కూడా హాజరవుతున్న ఈ సభకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా, అలాగే ఉమ్మడి అప్పుడు ఏపీలో భాగమైన ఆంధ్రప్రదేశ్ కూడా రాష్ట్రం నుంచి కూడా తల్లి రావాలని చెప్పి విజ్ఞప్తి చేసుకుంటూ, మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి కూడా భారీ ఎత్తున తల్లి రావాలని చెప్పి మేము ప్రత్యేకంగా వారికి మేము హృదయపూర్వకంగా మా ఓసీ జేఏసీ జాతీయ కమిటీ తరఫున ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడైన పోలాడి రామారావును ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్గా పటిష్ట అమలు చేయడానికి, ఎందుకంటే చాలా రాష్ట్రాల లోపల
ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు కావడం లేదు. కొన్ని చోట్లనేమో పీజీ మెడికల్లో గోల్డ్ మెడలిస్ట్గా ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వర్తిస్తలేరు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల విధానం లోపల కూడా కొన్ని అమలు లోపల కూడా కొన్ని లోపాలున్నాయి. సర్టిఫికేట్ల జారీ లోపల కూడా ఈ గవర్నమెంట్ ఇచ్చిన జీవోలను కూడా ఇక్కడ కానీ చాలా రాష్ట్రాల్లో కానీ ఇంప్లిమెంట్ చేయడం లేదు. ఒక ప్రత్యేకంగా కమిషన్ ఏర్పాటు చేయాలని కోరడానికి కారణం చాలా రాష్ట్రాలలో సరైన ఇంప్లిమెంట్ చేయకపోవడం, జీవోలో ఉన్న లోటుపాట్లను సవరించడానికి, అలాగే అన్ని రాష్ట్రాలలో ఇంప్లిమెంట్ చేసే విధంగా జీవోలో ఉన్న వాటిని సవరించి ఇంకా కేవలం ఉద్యోగాలలోనే కాకుండా రాజకీయంగా కానీ మిగతా బెనిఫిట్స్ కూడా పొందడానికి కూడా అవకాశం కల్పించాలని చెప్పి జాతీయ స్థాయిలో ఓసీ కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పి 27 నాడు జంతర్ మంతర్ వద్ద ఏర్పాటు చేయడం దానికి వరంగల్ సభకు ఏ విధంగా అయితే తరలి వచ్చిందో అదేవిధంగా ఓసీ మిత్రులందరూ ఢిల్లీకి రావాలని, అదేవిధంగా వివిధ రాష్ట్రాల నాయకులు కూడా అందరూ కూడా వచ్చి మనకున్న కరీంనగర్లోని భగత్ నగర్ ఆర్యవేశ్య అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం వైభవంగా నిర్వహించారు. మొదట అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో భగత్ నగర్ ఆర్యవేశ్య అభ్యుదయ సంఘం అధ్యక్షులు కొల్లూరి హరిప్రసాద్, మాడిశెట్టి గోపాల్, భగత్ నగర్ వాసులు పాల్గొన్నారు. ఈరోజు మాఘశుద్ధ విధిని పురస్కరించుకొని వాసవి మాత అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా మా భగత్ నగర్ ఆర్యవేశ్య అభ్యుదయ సంఘం తరపున మా కుటుంబ సభ్యులందరం కలిసి ఈరోజు అమ్మవారికి అభిషేకాలు నిర్వహిస్తున్నాము. ఎందుకంటే ఈ వాసవి మాత మన యువతకి ఆదర్శంగా నిలిచిన మహోన్నతమైన వ్యక్తి. ఎందుకంటే మనకున్న ఆచారాల ప్రకారం కానీ స్త్రీలు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ప్రవర్తించాలని నేర్పిన మహోన్నతమైన వ్యక్తి శ్రీ మా వాసవి మాత. జై శ్రీరామ్. పెనుగొండ ప్రాంతంలో నివసించిన వాసవి మాత ఒక గొప్ప త్యాగానికి ప్రతీక. ఆమె ఒక అఘాయిత్యం అనుకోండి లేదా అధర్మం అనుకోండి, అలాంటి దానికి తన ప్రాణాలను అత్యంత విలువనిచ్చి అగ్నిప్రవేశం ద్వారా 102 ఆర్యవేశ్య గోత్రికులు అగ్నిప్రవేశం చేసి ఒక ఆత్మార్పణ దినంగా ఇది చరిత్రకెక్కింది. ఆర్యవైశ్యుల కులదేవత వాసవి మాత కాబట్టి ఆర్యవైశ్యులే కాదు, ఈరోజు దేశవ్యాప్తంగా మాటకొస్తే ప్రపంచవ్యాప్తంగా వాసవి మాతను ఆరాధించే వాళ్ళంతా కూడా ఈ ఆత్మార్పణ దినోత్సవాన్ని మరి ఒక గొప్ప త్యాగానికి ప్రతీకగా అమ్మవారి యొక్క ఒక సత్యధర్మ నిష్ఠత అనుకోండి లేదా ధర్మనిష్ఠత అనుకోండి, దానికి ప్రతీకగా ఈరోజు అనేక ప్రదేశాల్లో ఇది నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఇలాంటి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా మరి ఇక్కడ కూడా ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అభిషేకాది పూజాది కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్లోని అశోక్ నగర్లో గల వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ దంపతులు హాజరయ్యారు. ఉదయాన్నే వాసవి మాత మూల విరాట్కు భక్తులందరిచే పాలాభిషేకం చేయించారు. అనంతరం చేపట్టిన హోమం కార్యక్రమానికి భక్తులు హాజరయ్యారు. పల్లెర్ల వేణు ఆధ్వర్యంలో పాల్గొన్న మహిళలందరికీ అమ్మవారి ఆత్మార్పణకు సంబంధించి ఒక ప్రత్యేక క్విజ్ పోటీని నిర్వహించారు. ఇందులో గెలుపొందిన వారికి ప్రత్యేక బహుమతులను అందించారు. వాసవి మాత ఆశీస్సులు ప్రతి ఒక్కరిపైన ఉండాలని చిట్టుమల్ల శ్రీనివాస్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ తో పాటు ఆలయ ప్రధాన కార్యదర్శి కాచం రాజేశ్వర్, కోశాధికారి బొల్లం శ్రీనివాస్, సంకష్ట కన్వీనర్ రాచమల్ల భద్రయ్య, కార్యదర్శి తొడుపునూరి దశరథం భక్తులు పాల్గొన్నారు. జై వాసవి మాత. ఈరోజు వాసవి కన్యకా పరమేశ్వరి మాత ఆత్మార్పణ దినం. ఈ రోజున వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం లోపల వాసవి ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యం లోపల అమ్మవారికి ఉదయం నుండే ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అదేవిధంగా సమస్త భక్తుల చేత అమ్మవారికి మూల విరాట్ విగ్రహానికి పాలాభిషేక కార్యక్రమాన్ని ఉదయం నుంచి నిర్వహించినాము. ఇప్పుడు అమ్మవారికి అలంకరణ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా వాసవి మాత హోమాన్ని కూడా అత్యంత భక్తి శ్రద్ధలతోటి భక్తులందరూ ఇక్కడ పాల్గొని, ఆలయ డైరెక్టర్లు అందరూ ఇక్కడ పాల్గొని వాసవి హోమాన్ని నిర్వహిస్తున్నారు. మరి వాసవి హోమానంతరము, అమ్మవారి దర్శనానంతరము భక్తులందరికీ ఇక్కడ ప్రత్యేకంగా మహాప్రసాద వితరణ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమం లోపల వాసవి కన్యకా పరమేశ్వరి ప్రత్యేకంగా వారి వారి సభ్యులతో ఇక్కడ పాల్గొని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అదేవిధంగా మా
ఆలయ డైరెక్టర్ పల్లెర్ల వేణుగారు ఇక్కడ వాసవి మాత ఆత్మాహుతి గురించి ప్రత్యేకంగా మహిళలకు ఒక క్విజ్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తిలకించిన భక్తులందరికీ వాసవి మాత ఆశీస్సులు లభించాలని మనసారా కోరుకుంటున్నాను. జై వాసవి మాత. గన్నేరువరం మండలంలోని బ్రిడ్జ్ నిర్మాణానికి 78 కోట్ల రూపాయల నిధులు తక్షణమే మంజూరు చేయాలని బ్రిడ్జ్ జేఏసీ అధ్యక్షుడు సంపతి ఉదయ్ కుమార్ అన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో బ్రిడ్జ్ నిర్మాణానికి నిధుల మంజూరు చేస్తామంటూ హామీ ఇచ్చిన బండి సంజయ్ ప్రత్యేక చొరవతో నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. లేని ఎడల ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఉదయ్ కుమార్ తో పాటు గన్నేరువరం గ్రామ ప్రజలు, ఇతర గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. శాంక్షన్ చేసిన గౌరవ కేంద్ర మినిస్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే నిధులు శాంక్షన్ అయ్యి 6 నెలలు గడుస్తుంది కాబట్టి పనులు వెంటనే స్టార్ట్ చేయాలి. ప్రజలు 3 మండలాల ప్రజలు ఎదురు చూస్తున్నారు కాబట్టి దీన్ని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పనులు స్టార్ట్ చేయాలి. ప్రజలకు ఏలంగా ఉపయోగపడుతుందో ఆలంగా అనుకూలంగా ప్రజల మెజార్టీ ప్రకారం బ్రిడ్జ్ వేయాలి. గౌరవ కేంద్ర మినిస్టర్ గారు బండి సంజయ్ అన్న గారు, గౌరవ ఎమ్మెల్యే గారు కవంపల్లి సత్యన్న గారు వెంటనే బ్రిడ్జి అనేది తొందరగా శాంక్షన్ చేయాలి. 78 కోట్లు రిలీజ్ అయినాయి కాబట్టి పనులు వెంటనే స్టార్ట్ చేయాలి. బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లేనని నగర ఎంఐఎం అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుసేన్ అన్నారు. కరీంనగర్లోని 37వ డివిజన్ షా సాహెబ్ మొహల్లా, అమీర్ నగర్, గాయత్రి నగర్లకు చెందిన పలువురు నూర్ బాషా దూదేకుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అహ్మద్ మొహియుద్దీన్ బాబుజానీ, వక్ఫ్ బోర్డు మాజీ డైరెక్టర్లు ఖమ్రుద్దీన్ షబ్బీర్, ఏసీ అజీజ్లతో పాటు వారి అనుచరులు ఎంఐఎంలో చేరారు. సయ్యద్ గులాం అహ్మద్ హుసేన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే ప్రజలు పప్పులో కాలు వేసినట్లే అవుతోందని చెప్పారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ 40 డివిజన్లలో పోటీ చేసి మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలను కైవసం చేసుకోనుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీ, బర్కత్ అలీ, సయ్యద్ మొయిజుద్దీన్ ఖాద్రీ, ఇబ్రహీం, ఖమ్రుద్దీన్, ఖాజా, అఖిల్ ఫిరోజ్, అలీబాబా, అజర్ దబీర్, ఆరిఫ్ అహ్మద్, సాజిద్, ఖాజా మజారుద్దీన్, అబ్దుల్లా అసీం, అమ్జద్ ఖాన్, లింగపల్లి శ్రీనివాస్, గాలి రాజు, సుధాకర్ పాల్గొన్నారు. जिस तरह बेंगलुरु कर्नाटक में हमारे मुसलमान पूरा मिलकर कांग्रेस को जिताए, रात रात पैसों के बलबूते पर पूरे कांग्रेसी एमएलए बीजेपी को जाके बीजेपी की गवर्नमेंट बना, उसी तरह यहाँ पर टीआरएस भी ये मुसलमानों को अगर जीता भी कोई 1-2 तो लेके जाके बीजेपी की तायद कराएगा. टीआरएस को वोट नहीं डालना, खबरदार. आप लोग सोच लीजिए, ये महल्ले के जवान बच्चे भी यहाँ की लोकल सियासत में बीजेपी में जाने वाले थे और चले भी गए. आज का जो ये तारीख है, अल्हम्दुलिल्लाह बाबजानी को हम एमआईएम में लेकर बीजेपी में जाने के लिए रोके. ये मजलिस इत्तेहाद मुस्लिमीन का कारनामा. చేర్చుకున్నందుకు వారికి నేను నా తరఫు నుంచి, నా కుటుంబ సభ్యుల గురించి, నా వాడ తరఫు నుంచి వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. मैं शुक्रिया अदा कर रहा हूँ. मैं आगे जो भी जिम्मेदारी थी मैं इस महिला को కరీంనగర్లోని పలు ప్రాంతాలలో నూతనంగా చేపట్టనున్న అభివృద్ధి పనులకు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. నగరంలోని రేకుర్తి 20వ డివిజన్లో 10 లక్షలతో యూజీడీ పైప్ లైన్ రోడ్డు పనులను ఆయన ప్రారంభించారు. అనంతరం షాషా మహల్ 37వ డివిజన్లో 10 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో అనేక అభివృద్ధి పనులు చేపట్టామని సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి అన్నారు. కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగుతున్నా బీఆర్ఎస్, బీజేపీ నాయకులకు అగుపించడం లేదన్నారు. రాబోయే రోజుల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచేలా ముందుకు సాగుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎండీ తాజ్, లాయక్ ఖాద్రీ, అబ్దుల్ రెహమాన్, నిహాల్ అహ్మద్, అస్తపురం రమేష్, అస్తపురం తిరుమల, వెన్నం రజితారెడ్డి, పర్వతం మల్లేశం, జక్కుల మల్లేశం, గంగిపల్లి సంపత్, ఆవూరి లత, కనకలక్ష్మి పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో పెను ప్రమాదం తప్పింది. పట్టణానికి చెందిన ప్రైవేట్ ట్రావెల్ వీనస్ ఏసీ బస్సు జగిత్యాల నుండి ప్రయాణికులతో తిరిగి ముంబై వెళ్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు బోరువెల్లి వద్ద కరెంటు వైర్లకు తగిలి పూర్తిగా దగ్ధమైంది. బస్సులో దాదాపు 36 మంది ప్రయాణికులు గమ్యస్థలానికి చేరుకోగా వారందరూ సురక్షితంగా ప్రమాదం నుండి బయటపడ్డారు. ప్రయాణికులకు ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సంబంధించిన బస్సు పూర్తిగా దగ్ధం కావడం జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మొబైల్ ఎక్స్రేను ఆయన ప్రారంభించారు. టీవీ ముక్త భారత్ లో భాగంగా 24 లక్షలతో మొబైల్ ఎక్స్రేను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని చెప్పారు. ప్రజా ఆరోగ్యంలో భాగంగా గ్రామీణ ప్రాంతాలలో పేదలకు ఈ పరికరం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. నూతన టెక్నాలజీ ద్వారా వైద్య సేవలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. వేములవాడలోని 100 పడకల ఆసుపత్రికి వచ్చే వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. ప్రజారోగ్యంలో భాగంగా వైద్య రంగంలో వస్తున్నటువంటి నూతన టెక్నాలజీని అందిపుచ్చుకున్నటువంటి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుపేదలు పేదలు ఒకవేళ టీబీ వచ్చిందంటే కూడా చెప్పుకోలేని ఇది ఒకవేళ సమాజంలో చెప్తే ఏమవుతుందని చెప్పి భయపడేటువంటి వారికి ఉపయోగపడే విధంగా మొబైల్ ఎక్స్రే మిషన్ ను 23 లక్షల రూపాయలతోటి రాజన్న సిరిసిల్ల జిల్లాకు మంజూరు కాబడినటువంటివి ఈరోజు మొట్టమొదటిసారిగా చందుర్తి పిఎస్సి సెంటర్లో దాన్ని ప్రారంభం చేస్తూ ఈ జిల్లాలోని అన్ని మండలాల్లో టీబీ పేషెంట్లుగా గుర్తింపబడినటువంటి వారికి పరీక్షలు చేయడంతో పాటు ఈ టీబీ రావడానికి బలహీనమైనటువంటి వారికి ఇతరత్ర అనారోగ్య సమస్యలు ఉన్న వారికి తొందరగా అటాక్ కావడానికి అవకాశం ఉన్నటువంటి వారిని గుర్తించినటువంటి వారికి కూడా ఈ ఎక్స్రే ద్వారా ఆ గ్రామాలకు వెళ్లి ఏఎన్ఎం సెంటర్లలోకి వెళ్లి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంకి అనుబంధంగా ఉన్న భీమేశ్వర స్వామి ఆలయాన్ని వేములవాడ ఏఎస్పీ రుత్విక్ సాయి పరిశీలించారు. ఈ ఆలయంలో ఇటీవల భక్తుల రద్దీ అధికంగా కొనసాగింది. ఈ నేపథ్యంలో ఆయన ఆలయాన్ని సందర్శించి కోడే క్యూలైన్లు, ఉచిత దర్శనం, శీఘ్ర దర్శనం క్యూలైన్స్, పార్కింగ్ ఏర్పాట్లను తనిఖీ చేశారు. ఆలయంలోని వివిధ ప్రాంతాలను పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రమాదేవి, ఆలయ ఉద్యోగులు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కరీంనగర్లోని 46వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నుండి కార్పొరేటర్ అభ్యర్థిగా పెద్దపల్లి గోపాలకృష్ణ దరఖాస్తు చేశారు. నగరంలోని డీసీసీ కార్యాలయంలో టికెట్ను ఆశిస్తూ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్ కుమార్, మడుపు మోహన్లకు అప్లికేషన్ అందజేశారు. 46వ డివిజన్ నుండి తనకు అవకాశం కల్పించాలని గోపాలకృష్ణ కోరారు. ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పిస్తే డివిజన్ను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంజన్ కుమార్, మడుపు మోహన్, అభ్యర్థి గోపాలకృష్ణ పాల్గొన్నారు. కరీంనగర్లోని టీటీడీ కళ్యాణ మండపంలో శ్రీమద్ రామాయణ ప్రవచన జ్ఞాన యజ్ఞం వైభవంగా కొనసాగుతోంది. గత 4 రోజులుగా రాగంపేట ఆర్యవేశ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గర్రెపల్లి మహేశ్వర శర్మచే ప్రవచనాలను బోధించారు. అనంతరం అభయాంజనేయ భజన మండలిచే భజన చేశారు. మధ్యాహ్నం శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ కొనసాగింది. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు నల్మాచు మనోహర్, రాగంపేట ఆర్యవేశ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.